తీసుకోవాలా? ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాను కదా, ఈ మార్గంలో దేని గుండా అయితే నేను ప్రయాణం చేశానో అదంతా తపస్సుతో సమానం అని చెప్పాను కదా. కనుక ఏ మార్గంలో నేను ఎలా ప్రయాణించినా స్వామి నీ అనుగ్రహం వల్ల నిన్ను చేరుకోగలిగాను. నిన్ను చేరుకోగలిగాను అంటే అర్థం ఏమిటి? నిన్ను చేరేందుకు నీ యొక్క గణాలుగా ఇంతమంది నాకు జీవితంలో సహాయకారులుగా ఉన్నారు. ఈ సహాయకారులుగా ఉన్నటువంటి దేవీ దేవతలందరి సహాయం వల్లనే మహాలింగ స్వరూపమైనటువంటి నిన్ను నేను దర్శించుకోగలుగుతున్నాను. కనుక ఈ జగత్తులో నాకు తండ్రి స్థానంలో ఒక శివస్వరూపం ఉన్నది, తల్లి స్థానంలో ఒక శివస్వరూపం ఉన్నది, అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా కొంతమంది ఉన్నారు, బంధువులుగా ఇంకొంతమంది ఉన్నారు, నాతో పాటు చదువుకున్న స్నేహితులు ఉన్నారు, నాకు విద్యని నేర్పే గురువులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క స్థాయిలో నాకు సహాయం చేస్తూ ఉన్నటువంటి వాడు. వీళ్ళ వల్ల సహాయం పొందినప్పుడు ఆనందించాను, వీళ్ళ వల్ల నాకు కష్టం కలిగినప్పుడు ఏడ్చాను. కొంతమందిని దూరం చేసుకున్నాను, దూరం చేసుకున్నది నేను అనుకున్నాను, కొంతమంది నన్ను దూరం జరిపేశారని బాధపడ్డాను. ఇవన్నీ నాలో జరుగుతూ ఉన్నాయి. ఎన్ని జరిగినా ఏం చేసినా చిట్ట చివరికి ఏమైంది? ఒకానొక సందర్భంలో వీళ్ళందరూ నన్ను బాగు చేయడం కోసం మాత్రమే నా జీవితంలో ఉన్నారు. ఆ బాగు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అయితే బాగుపడ్డ నేను పడితే ఆ బాగు దేనిలోకి? నిన్ను తెలుసుకోవడం అనేటువంటి తపస్సులోకి దిగాననే విషయం తర్వాత అర్థమైంది. కనుక ఇన్నాళ్ళు సహాయకారులుగా ఉన్నటువంటి నా వాళ్ళు, నా బంధువులు, నా భర్త, నా పిల్లలు, వీళ్ళందరూ ఎవరు? నీ యొక్క గణములే, ప్రమద గణములే. ఈ ప్రమద గణాలన్నీ ఏం చేస్తున్నాయి? నన్ను పరీక్షిస్తున్నాయి ఇంతకాలం. వీడు భగవంతుడి దాకా చేరుకోగలిగేటువంటి శక్తి ఉన్నవాడా లేదా, యోగ్యత ఉన్నవాడా లేదా, ఆ యోగ్యతానుసారం అక్కడ దాకా ప్రయాణం చేయగలిగిన సంకల్పం ఉన్నవాడా లేదా, అనుక్షణం నన్ను పసిగడుతూ నా వెంట నడుస్తూ ఉన్నాయి. ఎక్కడైనా నేను అహంకారం వైపుకు వెళ్తే మాటలతో నన్ను వెనక్కి లాగే, కింద పడేసాయి, కింద పడినా లేవగలిగే శక్తి ఉందా వీడికి అని ప్రశ్నించాయి, నా కోసం నిరీక్షించాయి. నేను పడ్డ ప్రతిసారి నా కళ్ళలో నీళ్ళని చూసి అయ్యో అనుకోలేదు, ఈ కళ్ళ నీళ్లతో వీడిలో జ్వలన రావాలి, ఆ మంట రేగాలి, ఆ మంట రేగడంతో వీడు ఇంకా స్పీడ్గా ముందుకు సాగాలి అని వీళ్ళందరూ కష్టాన్నే నాకు ఇస్తూ, నాకు శత్రువులుగా నా మనసులో ఉంటూ, ఆ శత్రుత్వంలోంచి వీళ్ళందరూ నన్ను ఉద్ధరించారయ్యా. కనుక జగత్తులో ఇప్పుడు ఎవరైనా శత్రువులు ఉన్నారా? మా ఆయన అండి నాతో ఒక్క పూజ చేయనివ్వడండి. కార్తీక మాసం అయ్యా దీపదానం చేసుకుందామంటే దీపాన్ని దానం ఇవ్వడానికి కూడా 10 సార్లు లెక్క పెట్టాడండి. గుడికి రమ్మంటే 100 సార్లు అడిగితే కానీ గుడికి రాలేదండి. ఇన్ని చెప్తూ ఉంటాం. అంటే నువ్వు ఇన్నిసార్లు దానం చేసుకుందాం, దీపదానం చేసుకుందాం, ఓసారి గుడికి వెళ్దాం, లేకపోతే ఫలానా వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదో మాట సాయం చేద్దాం అన్నా నేను ఇన్నిసార్లు చెయ్యకుండా పరీక్షించాడు అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు అనుకుని ఆపేస్తావా? 100సారి నేను ఓకే అనేదాకా నా వెంట పడతావా? అంటే ఈ 100 సార్లు నీకు నో 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 అని నేను అంటున్నాను. ఈ 100 సార్లు నేను నో అన్నా సరే నువ్వు ఇంకా దాన్నే పట్టుకుని ఉండి 100 సార్లు శివనామస్మరణ చేసావా లేదా? నీతో నో అంటూ నీతో 100 సార్లు, ఒకసారి నువ్వు అనంగానే ఓకే అంటే ఆ ఒకసారితోనే నామం అయిపోయేది. నీతో 100 సార్లు శివనామం చేయించింది ఎవరు? నో అంటూ నిన్ను పీడించినటువంటి ఆ భర్తవరేణ్యుడు. అవునా? నిన్ను భక్తుడిగా మార్చాలంటే నీ చుట్టుపక్కల ఎవరు ఉండాలి? వ్యతిరేక శక్తులే ఉండాలి. నీకు సమమైనటువంటి స్థాయిలో మనిషి ఉంటే నువ్వు అన్న ప్రతిదానికి తలకాయ ఊపితే నీకు అందులో ఉన్న గొప్పదనం నీకు అర్థమవుతుందా? కష్టించి సాధించిన దాని పట్ల ఆనందానుభూతి ఎక్కువగా ఉంటుంది. కనుక మా అత్తగారండి బాబోయ్ చంపేసిందండి, ఓ రోజు ఓ పూజ చేయనిచ్చిందా, ఓ పుష్పం అమ్మవారి మీద వేయనిచ్చిందా, పుష్పం వేయలేదనేటువంటి బాధని మనసులో ఉన్నంతసేపు ఎన్ని పుష్పాలతో, ఎన్ని వేల కోట్ల పుష్పాలతో, ఎన్ని వేల కోట్ల ఆలోచనలతో, ఎన్నిసార్లు మనస్సుతో భగవంతుడు స్మరణ చేసి అర్చన చేశావు. అదే పుష్పం వేసేస్తుంటే మనస్సు లగ్నమయ్యేది కాదు కదా. కనుక అత్తగారి స్వరూపంలో ఇప్పుడు నీ ఎదురుకుండా ఉండి నీతో 1000 సార్లు 1,000,000 సార్లు మనస్సుతో పూజ చేయించింది ఎవరు? నీ మోక్షానికి కారకమైంది ఎవరు? నీ ఎదురుకుండా ఉన్నటువంటి అత్తగారే. ఆవిడ గయ్యాలి అని నువ్వు పేరు పెట్టావు. గంగా తరంగితాక్షి అని అయ్యవారు తన స్వరూపంగా జగత్తులోకి తనని తాను అత్తగారి స్వరూపంలో ఆవిష్కృతం చేసుకున్నాడు. నీ పిల్లవాడు ఒరేనైనా ఫలానా క్షేత్రానికి వెళ్ళాలిరా, కాశీకి వెళ్ళాలిరా, నన్ను పంపించరా అంటే అమ్మ ఎందుకమ్మా నా దగ్గర ఉండు అన్నాడు. అయ్యో కాశీకి పంపించరా, కాశీ ఎన్నిసార్లు అడిగానండి నా కొడుకుని అనుకున్నావు, అయినా నా కొడుకు పంపించట్లేదండి అంటున్నావు. కాశీకి వెళ్ళట్లేదు కనుక కాశీకి వెళ్ళనంతసేపు కాశీ 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 అంటున్నావు. ఎక్కడ కాశీ అన్నావో అది కాశీ క్షేత్రమే. నీ కొడుకు వల్ల నువ్వు జీవితాంతం కాశీ అనుకోగలుగుతున్నావు. కాశీకి వెళ్తే
ఆడికి వెళ్ళాక నా కొడుకు అంటావు. ఆ కొడుకు అనుగ్రహం వల్ల ఇప్పుడు నువ్వు కాశీని నువ్వు ఉన్న క్షేత్రంగా మార్చుకున్నావు, క్షేత్రాన్ని కాశీగా మార్చుకున్నావు. అదే కాశీకి వెళ్ళుంటే కాశీ క్షేత్రంలో కూడా హైదరాబాద్లో మోతీనగరే గుర్తొచ్చింది. కనుక ఇప్పుడు కొడుకు వల్ల ఇప్పుడు నీకేం అర్థమైంది? కాశీకి పంపించని కొడుకు కూడా ఇప్పుడు ఎవరితో సమానం? నీకు శివుడితోనే సమానం. ఆ శివుడి వల్ల నీకేం అర్థమైంది? నువ్వు ఉన్న చోటే కాశీ నీకు ప్రత్యక్షమయ్యేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి. అవునా కదా? అదే సంకల్పము. ఈ రోజుల్లో అందరూ ఏం చెప్తున్నారు? ఎఫర్మేషన్స్ చేయండి. ఎవరెవరో వేరే పరభాష తెలుసుకున్న వాళ్ళు, పరమతస్థులు ఇవన్నీ ఏం చెప్తారు? చేతిలో నీళ్లు పెట్టండి, సంకల్పాలు చేయండి అంటున్నావు. నేను రోజు సంకల్పం చేస్తున్నా. ఎందులో చేస్తున్నా? స్నానం చేసినప్పుడు గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మామూలుగా ట్యాప్లోంచి ఈ మూసీ నదిలోంచి వచ్చిన నీళ్ళని నా ట్యాంకులో 10 గంటల పాటు అట్టిపెట్టి నా వాచ్మెన్ వదిలేస్తేనే, ఆ వాచ్మెన్ వదిలిన నీళ్లు నా ట్యాప్లోంచి నేను తిప్పినప్పుడు బయటికి వస్తేనే ఆ వచ్చిన నీళ్ళనే మొత్తం జగత్తులో ఉన్నటువంటి అన్ని నదీ నదములతోనూ నేను పోల్చుకుని భావించి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ నేను కాశీలో గంగలో మునుగుతున్నాను అనుకుంటేనే చిట్ట చివరికి కాశీ విశ్వేశ్వరుల్లో లయమవుతుంటే ఇది ఎఫర్మేషన్ కాదా?